హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక వైజాగ్కి సిటీకి అత్యంత దగ్గరలో ఒక వెంచర్ గురించి చెప్తున్నానండి. చాలా చాలా బాగుంటుందండి. వైజాగ్ సిటీ కనెక్టింగ్కి చాలా బాగుంటుందండి. ఫ్యూచర్లో 5 to 10 yearsలో మనకి మధురవాడ, సీతమ్మధార ఈ ఏరియా అయితే ఎలా అయితే డెవలప్ అయిందో అది అలా డెవలప్ అయింది అనమాట. ఇంతకుముందు మధురవాడలో మనకి 20,000కి గజం వచ్చిందన్న 2018 ముందు ఎవరో కొనేవారు కాదు. ఇంకా డెవలప్ కాలేదు, అక్కడ మాకెందుకులే అని అనుకునేవారండి ఈ మధురవాడ ఏరియాలో. సో ఇప్పుడు ఈ ఏరియా చూసుకుంటే గజం మినిమం 40,000 to 60,000 వరకు ఉందండి. సో మీకు ఈ వైజాగ్ ఇది తెలిసిందే, సింహాచలం టెంపుల్కి ఇటువైపు సీతమ్మధార ఇది కూడా మనం అందుకోలేము. ఈ హనుమంత్ వాక్ నుంచి ఇటువైపు ఎంవిపి కానీ ఇవన్నీ ఒకప్పుడు లోన్లీగా ఉండే ప్లేసెస్ అండి. అప్పుడు కొనుక్కున్న వాళ్ళకి ఇప్పుడు హ్యాపీగా మంచి అసెట్స్ అయ్యాయి, వాళ్ళ పిల్లలకి వాళ్ళ మనవలకి అలాగా. సో అలాంటి ప్రాజెక్ట్ ఇప్పుడు మీకు చెప్తున్నానండి. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాజెక్ట్ గురించి. అంటే వైజాగ్ తెలుసు కదండి, ఇది వైజాగ్ NH5 అండి. ఇది హనుమంత్ వాక్ జంక్షన్. హనుమంత్ వాక్ జంక్షన్ నుంచి డైరెక్ట్గా వెళ్తే పియ్యంపాలెం, బక్కన్నపాలెం, కొమ్మాది, మారికవలస, ఆనందపురం అండి. ఆనందపురం నుంచి ఇటు వెళ్ళిపోతే తగరపువలస, శ్రీకాకుళం, విజయనగరం అండి. ఈ ఆనందపురం జంక్షన్ నుంచి జస్ట్ 6 to 7 km వస్తే ఇక్కడ విశ్వనాథం ఇన్స్టిట్యూట్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుందండి. దానికి ఆర్చ్ ఉంటుంది. ఆ లోపల నుంచి ఒక 600 మీటర్లో ఈ వెంచరు ఇప్పుడు ఒక 800 square yards నా దగ్గర సేల్కి ఉందండి. సో దీని కనెక్టింగ్ రోడ్ అనమాట. ఇది ఏదైతే నేను మార్క్ చేశానో 60 అడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. ప్రజెంట్ 30 feet ఉంది, ఫ్యూచర్ 60 అడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్డు. ఇదే వెంచర్లోంచి ఇలాగ వస్తూ ఇక్కడ మనం గండిగుండం టు అడవివరం జంక్షన్ అండి. ఈ మధ్యలో ఈ రోడ్డుకి కలుస్తుందండి. ఈ రోడ్డు కూడా 4 lane ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉందండి. వితిన్ 1 yearలో ఐ థింక్ ఇది కూడా ఫామ్ అయిపోద్ది. సో ఈ రోడ్డుకి కనెక్టింగ్ అనమాట అండి. 60 feet రోడ్డు ఇలా మన వెంచర్లోంచి ఈ NH16కి. ఇంకో రోడ్డు వచ్చి ఇలా ముందుకెళ్తే ఇది నేలకొండూరు జంక్షన్ అంటారండి. ఈ నేలకొండూరు జంక్షన్ నుంచి విజయనగరం వెళ్ళిపోవచ్చు అండి. పద్మనాభం మీదుగా విజయనగరం వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ నేలకొండూరు జంక్షన్ నుంచి జస్ట్ 1 km వస్తుందండి. ఈ రోడ్డు కూడా 30 feet అండి, విలేజ్ రోడ్డు. ఇది కూడా చాలా బాగుంటుంది రోడ్డు. అంటే ఈజీగా మనం వచ్చేయచ్చు అనమాట. 1 km డిస్టెన్స్లో ఉంటుంది. ఇదంతా హిల్ అండి, ఇదంతా హిల్ అనమాట. ఇది 2 బ్లాకుల కింద వేశారు. 2 బ్లాకుల్లో కూడా మనకు సేల్కి ఉన్నాయి. ఈ నేలకొండూరు జంక్షన్ నుంచి కొంచెం ముందుకెళ్తే సొంటెం విలేజ్ అండి. కొంచెం ముందుకు వస్తే గండిగొండం చెక్ పోస్ట్ అంటారు. గండిగొండం టు డైరెక్ట్ సింహాచలం రోడ్ అండి. ఇది అడవివరం టు డైరెక్ట్ ఇలా హనుమంతవాక్ వచ్చేయచ్చు అనమాట. ఇటు వెళ్తేనేమో ఇలా NADకి వెళ్ళిపోవచ్చు. ఇటు పెందుర్తికి కూడా ఒక మాస్టర్ ప్లాన్ 100 feet రోడ్ ఉందండి. ఈ పెందుర్తి నుంచి మధురవాడ కనెక్ట్ చేయడానికి ఇలాగా దబ్బంద నుంచి ఈ హిల్ మధ్యలోంచి బక్కనపాలెం దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ 100 feet రోడ్ ఒకటి ఉందండి. ఇది కొంచెం లేట్ అవ్వచ్చు లేదా తొందరగానే అయిపోవచ్చు. బట్ దీనికి వెంచర్కి మాత్రం ఈ 60 feet రోడ్స్ అనేవి తొందరగా కనెక్టింగ్ అయిపోతాయండి. ఇలాగా ఈ గండిగొండం నుంచి ఇంకొక 7 km వెళ్తే మీకు పెందుర్తి జంక్షన్, పెందుర్తి నుంచి ఇలా 6కి వెళ్ళిపోవచ్చు. ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే NAD. ఇదనమాట అండి స్ట్రక్చర్. చాలా కనెక్టివిటీ చాలా బాగుంటుందండి. ఒకవేళ ఇన్ కేస్ మనం సిటీ హనుమంతవాక్ నుంచి ఇది 22 km మాత్రమే వస్తుంది, 22 to 24 km. హనుమంతవాక్ నుంచి డైరెక్ట్ అడవివరం జంక్షన్ నుంచి కొంచెం ముందుకెళ్తే దబ్బంద ఊర్లోకి వెళ్ళే రోడ్డు ఒకటి ఉంటుందండి. ఈ రోడ్డు కనుక అయిపోతే ఇక్కడ నుంచే మనం ఇలా మన సైట్లోకి వితిన్ 20 to 30 minutesలో మనం మన సైట్కి వెళ్ళిపోవచ్చు అండి. లేదనుకుంటే గండిగొండం వెళ్ళి గండిగొండం నుంచి ఇలా వచ్చి నీలకొండూరు నుంచి ఇలా లోపలికి వచ్చేసినా కానీ అదే టైం పడుతుందండి. టోటల్గా ఈ ఏరియా చూసుకుంటే మన సైట్ నుంచి ఇలాగా నీలకొండూరు, గండిగొండం నుంచి అడవివరం జంక్షన్కి, సింహాచలం టెంపుల్కి జస్ట్ ఓన్లీ ఒక 13 kilometers మాత్రమే వస్తుందండి. ఇక్కడ నుంచి హనుమంతవాక్ ఒక 9 km చూసుకున్నా కానీ ఇక్కడ 22 to 24 km వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇది సిటీ అండి, మధురవాడ. ఇదంతా సిటీయే కదా. ఇలా మధురవాడ, ఆనందపురం వరకు మనకి రెసిడెన్షియల్గా ఆల్మోస్ట్ డెవలప్ అయిందండి. ఇప్పుడు సిటీ ఎక్స్పాండ్ అవ్వాలంటే
ఇది అవుతుందండి సొంటే, ఎందుకంటే ఇక్కడ 4 లైన్ ఉంది, ఇటు 6 లైన్ హైవే ఉందండి. ఈ మధ్యలో ఈ ప్లేస్ అనేది చాలా బాగా ఫ్యూచర్లో డెవలప్ అవుతుందండి. విఎంఆర్డిఏ డైరెక్ట్గా ఇక్కడ కొంత ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉండే ఏరియా ఇదండి మన గవర్నమెంట్కి, విఎంఆర్డిఏ పరిధిలో. సో ఇక్కడ మంచి మంచి ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఐటీ కంపెనీస్ కానివ్వండి, ఇంకా వేరే యూనివర్సిటీ కానివ్వండి, కొంచెం బల్క్లో ల్యాండ్ ఒక 500 ఎకరాల వరకు గవర్నమెంట్ ఆల్రెడీ పూలింగ్ చేసి పెట్టింది కాబట్టి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లేలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. ప్రైస్ కోసం చాలా మంచి ప్రైస్లో వస్తుందండి. సిటీ లిమిట్స్లో చాలా మంచి ప్రైస్కి వస్తుంది. ఫ్యూచర్లో మీరు ఇల్లు కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.